అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలోని ఒక మాటను నేను చదువుతున్నాను. 4వ వచనంలోని ఒక మాట, ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తే. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో యేసు క్రీస్తు ప్రభుని ఒక బండగా మనం ఆరాధించబోతున్నాం. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభుని అనేక రీతులుగా ఆరాధిస్తూ వస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ పౌలు గారు ఒక క్రొత్త విధానాన్ని,
కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నారు. ఏమని జ్ఞాపకం చేస్తున్నంటే ఆ బండ క్రీస్తే. ఎందుకు ఈ మాట అన్నాడు? ఆయన్ని బండగా మనం ఎందుకు ఆరాధించాలో, ఈ బండలో ఏం జరిగిందో దేవుని వాక్యం నుండి 5 విషయాలు మీకు చూపిస్తాను. ఎందుకంటే పాత నిబంధనలో ఇది కనబడుతుంది ప్రియులారా. పౌలు గారు కూడా ఈ 10వ అధ్యాయంలో ఇశ్రాయేలు చరిత్రను చెప్తూ ఆ నీళ్లు తాగేదే, ఏ బండలో నుండి నీళ్లు త్రాగారో ఆ బండ క్రీస్తే అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. యేసు క్రీస్తు ప్రభువారు పరలోకం నుండి భూలోకానికి ఒక బండగా వచ్చి ఆయన ద్వారా ఏం జరిగిందో ఇశ్రాయేలీయుల చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని విషయాలు మన ఆరాధనకు ఆధారంగా జ్ఞాపకం చేస్తారు. ఈ బండ ఏంటో, ఈ బండలో ఏం జరిగిందో మొదటి విషయంలోనికి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. 21వ వచనం. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును, ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును, పొంగని భక్ష్యములను కాల్చివేసెను. అంతట యెహోవా దూత అతనికి. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను. నేను యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రీ ఎగ్జిస్టెన్స్ గురించి బైబిల్ స్టడీలో చెప్పినప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు పాత నిబంధనలు అనేక రీతులుగా కనబడతారని నేను జ్ఞాపకం చేశాను. వాటిలో ఈ ప్రీ ఎగ్జిస్టెన్స్లో యేసు క్రీస్తు ప్రభు పాత నిబంధనలో కనబడే మరొక విధానం ఏంటంటే ఆయన బండగా తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. అందుకే పౌలు గారు ఆ మాట అన్నాడు. ఏమని? ఆ బండ క్రీస్తే అని. అయితే ఈ బండలో జరిగిన మొదటి పని ఏంటి అంటే, ఇక్కడ చరిత్ర మీకు తెలుసు కదా, గిద్యోను ఎంత చెప్పినా నమ్మట్లా దేవుణ్ణి. ఎందుకంటే పూర్వకాలం నుండి ఇశ్రాయేలీయులకు జరిగిన ఆయా సంఘటనలు బట్టి, సందర్భాలను బట్టి ఎన్నిసార్లు చెప్పినా నమ్మట్లా. ఆఖరికి నాకు ఒక సూచన చూపించమని కోరినప్పుడు గిద్యోను మాంసాన్ని తీసుకొస్తే ప్రత్యక్షమైన ఆ దూత ఆ మాంసాన్ని కర్ర చాచినప్పుడు ఏం జరిగిందంటే రాతిలో నుండి అగ్ని పుట్టి ఏం చేసిందంటే ఆ మాంసమును కాల్చివేసింది. పిల్లరా, ఈ కాలంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ బండ అగ్ని అయి ఉన్న బండ. పిల్లరా, అగ్ని అయి ఉన్న బండ. ఈ అగ్ని ఏం చేసింది అంటే అక్కడ దేవుని సత్యాన్ని బయలుపరచడానికి గిద్యోను పెట్టిన ఆ మాంసాన్ని దహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దీన్ని యేసుక్రీస్తు ప్రభుతో ఎందుకు పోల్చారయ్యా అని మనం ఆలోచిస్తే ఆత్మ సంబంధమైన విషయంలోకి వచ్చేసరికి ఈ మాంసం ఎలా దహించబడిందో మన జీవితాల్లో ఉన్న ప్రతి శరీర క్రియలను, ఏమండి, ప్రతి పాపమును కాల్చివేయగలిగిన బండ ప్రభు అయిన యేసు క్రీస్తు. అందుకని ఉదయకాల సమయంలో పిల్లరా, పాత నిబంధనలో యేసు క్రీస్తు ప్రభు బండగా ప్రత్యక్షమైనప్పుడు ఆ బండలో ఏమైందయ్యా అంటే అగ్ని పుట్టింది. అగ్ని మాంసాన్ని దహించింది. అలాగే యేసు క్రీస్తు ప్రభు మన ప్రతి పాపమును కూడా ఆయన దహించాడు, కాల్చివేశాడు. అందుకని ఆయన్ని ఆ బండ క్రీస్తే అన్నారు. రెండవ విషయాన్ని చూపిస్తాను ప్రియులారా. ఎందుకు ఆ యేసు క్రీస్తుని బండగా మనం ఆరాధించాలి? ఏం జరిగిందయ్యా పాత నిబంధనలు అంటే
నిర్గమాకాండము 17వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 6వ వచనం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట చాలండి. నెంబర్ 2, ఒకటేమో బండలో నుండి అగ్ని వచ్చింది, మాంసమును దహించింది. భౌతికంగా అలా జరిగితే ఆధ్యాత్మికంగా ఆ అగ్ని మన ప్రతి పాపమును కాల్చివేసింది. రెండవది ఇక్కడ బండలో నుండి ఏమొచ్చిందట? నీళ్ళు వచ్చినాయి. మనకు తెలుసు, ఇశ్రాయేలు ప్రయాణం చేస్తూ హోరేబు దగ్గరికి వస్తే వాడికి దాహం వేసింది, నీళ్లు లేవు. చుట్టూ చూస్తే లేవు, నీళ్లు లేవు. అప్పుడు ఎదురుగా దేవుడు నిలబడి బండ మీద అంటాడు, ఈ బండను కొట్టు, ఈ బండలో నుండి నీళ్లు వస్తుంది, ఈ నీరు త్రాగి మీ దాహాన్ని తీర్చుకోమంటాడు. అప్పుడు మోషే ఏం చేశాడట? ఆ బండను కొట్టగా ఆ బండలో నుండి ఏమొచ్చినాయి? నీళ్ళు వచ్చినాయి. ప్రియులారా, ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తుందంటే, నీళ్లు ఇక్కడ దేనికి సాదృశ్యం అంటే రక్షణ దాహానికి సాదృశ్యం. ప్రియులారా, సర్వ ప్రపంచం వారి పాపము నుండి రక్షించుకోవడానికి అనేక రకాలైన పూజలు, పునస్కారాలు, తీర్థయాత్రలు చేస్తుంటే రక్షణ ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చి తన శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా ప్రతి మనిషి యొక్క రక్షణ దాహమును తీర్చిన బండ ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే పౌలు గారు అక్కడ ఏమన్నాడంటే, ఆ బండ ప్రభు అయిన క్రీస్తు అన్నాడు. ఇది రెండవ సాదృశ్యం. మూడవది జ్ఞాపకం చేస్తాను పిల్లల, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 13వ వచనం చదవండి. 13వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 13వ వచనం. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాడిని ఎక్కించెను, ఫలముల పంట వానికి తినిపించెను. ఏమొచ్చిందంట బండలో నుండి? నెంబర్ 3, ఇశ్రాయేలుని దేవుడు పోషించడానికి ఆ బండలో నుండి ఏం తీసుకొచ్చాడట? తేనె తీసుకొచ్చాడు. హల్లెలూయా. తేనె అంటే మన అందరికీ తెలుసు ప్రియులారా, ఆహారాలన్నిటిలో కూడా శ్రేష్టమైన ఆహారం ఏంటి? తేనె కదా. ప్రతి బలమైన ఆహారాల్లో తేనె ఖచ్చితంగా మిక్స్ అయ్యి ఉంటుంది. అంటే దీన్ని యేసుక్రీస్తు ప్రభునితో మనం ఎలా పోల్చొచ్చు అంటే, ఏమండి, మానవుడు కోల్పోయిన ప్రతి శ్రేష్టపు ఈవిని పరలోకం నుండి మనకు తీసుకొచ్చిన వాడు ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువే మాట్లాడుతూ మత్తయి సువార్తలు అంటాడు కదా, తన కుమారుడు తండ్రిని చేపను అడిగినేలా రామునిచ్చునా, రొట్టెని అడిగినేలా రాతినిచ్చునా అని చెప్తూ, ఇదిగో మిమ్మును ఎరిగిన మీ తండ్రి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఎరిగి ఉన్నాడు అన్న మాటను చూస్తున్నాం. అనగా ప్రియులారా, తేనె ఎలా శ్రేష్టమైన ఆహారము, ఈ భూమి మీదకి మానవునికి శ్రేష్టమైన ఈవులను ఇవ్వటానికి బండగా ఈ లోకానికి వచ్చిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకనే పౌలు గారు అంటాడు, ఆ బండ క్రీస్తే. 4వ సాదృశ్యం చెప్తాను. 40వ కీర్తనలోకి వద్దాం. 40వ కీర్తనలో ఆ 2వ వచనం మనందరికీ తెలుసు, చదువుదామా? నాశనకరమైన గుట్టలో నుండి, చీకటిగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. ప్రియులారా, ఈ ఉదయకాలంలో ఈ బండ దేనికి సాదృశ్యం అంటే, ఏమండి, స్థిరమైన జీవితానికి సాదృశ్యం. ఒకప్పుడు మనం ఎలా ఉన్నామంట? యెషయా గ్రంథం 53 అంటారు, గొర్రెల వలె
త్రోవ తప్పిన వారమై నాశనకరమైన గుంటలలోకి జగడగల దొంగ ఊపిరిలోకి వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనల్ని పైకి లేపి ఏం చేశారంట? బండ మీద నిలబెట్టి మన అడుగులను స్థిరపరిచాడు. అంటే మీకు అర్థమవుతుందా? అందుకనే బైబిల్ అంటాడు, వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరినందున ఆయన వారి మీద విసిగి చెదరిపోయారు, ఇష్టమైన మార్గాల్లోకి వెళ్ళిపోయారు, కష్టాల పాలైపోయారు. అయితే యేసుక్రీస్తు ప్రభు పడిపోయిన స్థితి నుండి ఆయన పైకి లేపి బండ మీద నిలిపి అడుగులను ఏం చేశారంట? అందుకనే దీన్ని ఫౌండేషనల్ స్టోన్ అంట. ఏమండి? పునాది రాయి. జీవితానికి, మానవ జీవితానికి పునాది వేసిన రాయి పిల్లారా. ఎందుకంటే పాపం ప్రవేశించి దేవుని దగ్గర నుండి దూరమైతే, ఇష్టమైన మార్గాల్లోకి వెళ్తే తిరిగి వెతికి రక్షించి ఏమండి జీవితానికి ఒక పునాది వేసిన రాయి ఇది. అందుకనే పౌలు గారు అంటాడు, ఆ బండ క్రీస్తే. మొదటిది, ఆ బండలో అగ్ని వచ్చింది. అగ్ని మన పాపములను కాల్చివేసింది. అందుకే ఆ బండ క్రీస్తు అన్నాడు. బండలో నుండి నీళ్లు వచ్చిన లోకమంతా రక్షణ దాహముతో అనేక పూజలు పురస్కారాలు చేస్తుంటే రక్షణ కార్యాన్ని తన శిలువ మరణ పునరుద్ధానాలతో నెరవేర్చి రక్షణ దాహమును తీర్చిన బండ ఏమండి? అందుకని పౌలు గారు అన్నాడు, ఆ బండ క్రీస్తే. మూడవది, ఆ బండలో నుండి తేనె వచ్చింది. తేనె శ్రేష్టమైన ఆహారానికి. అందుకనే ప్రభు అంటాడు, నేనే జీవాహారము, నేనే జీవజలము. అంటే శ్రేష్టమైన ఈవులను మనుషుల కొరకు ఇవ్వటానికి. ఎందుకంటే పాపం మనలను శ్రేష్టమైన స్థితి నుండి ఏం చేసింది? పడగొట్టేసింది. అందుకని ఇర్మియా గ్రంథంలో అంటాడు, ఇదిగో మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణం అంటాడు. అయితే పిల్లారా, ఆయన శ్రేష్ట ఈవులనివ్వ ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకని పౌలు గారు అంటాడు, ఆ బండ క్రీస్తే. నాలుగవది పిల్లారా, మరి ఫౌండేషన్ అనగా పునాది అయిన రాయి. ఏంటయ్యా పునాది అంటే పిల్లారా, మనం పాపము చేత ఇష్టమైన మార్గాల్లోకి వెళ్ళి నాశనకరమైన గుంటలో జిగటగల దొంగ ఊబిలో పెడితే నశిస్తున్న స్థితిని వెతికి రక్షించడానికి వచ్చిన ప్రభు మనల్ని పైకి లేపి బండ మీద మన అడుగులను స్థిరపరిచాడు. క్రీస్తనే బండ మీద. అందుకని పౌలు గారు అంటాడు, ఆ బండ క్రీస్తే. చివరి సాదృశ్యం ఏంటంటే మరలా ద్వితీయోపదేశ కాండానికి రండి. 32వ అధ్యాయం 13వ వచనంలో మరొక విషయం ఉంది, చదవండి. ద్వితీయోపదేశ కాండం 32:13. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని ఎక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను, కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. ఏమండి? ఐదవది, ఆ బండలో నుండి ఏమొచ్చిందంట? నూనె వచ్చింది. హల్లెలూయా. నూనె దేనికి సాదృశ్యమై అంటే అభిషేకానికి సాదృశ్యం. దేవుడు మనలను తన శక్తి చేత, తన కృప చేత, తన దయ చేత, తన కనికరం చేత మనల్ని ఏం చేశాడు? ఆయన అభిషేకించాడు. నేను ఇలా చెప్పేదా, ఆయన కృప చేత మనలను అభిషేకించకపోతే మనకు రక్షణ దొరకదు. అందుకని ఉదయకాల సమయంలో పౌలు గారు ఆ బండ క్రీస్తే అన్నాడు. మన పాపములను దహించిన బండ, మన రక్షణ దాహాన్ని తీర్చిన బండ, మనకు శ్రేష్ఠ ఈవులను ఇచ్చిన బండ, మన జీవితాన్ని స్థిరపరిచిన బండ, మన జీవితానికి దేవుని శక్తినిచ్చిన బండ. అందుకే పౌలు గారు అంటాడు, ఆ బండ క్రీస్తే. అయితే పిల్లల ఉదయకాల సమయంలో ఆ బండ పగులగొట్టబడింది. పగులగొట్టబడింది పిల్ల. నీ కొరకు నా కొరకు ఆ కలువరి సిలువలు నలుగొట్టబడింది.
ఏమండి గాయపరచబడింది. ఏమండి నడినెత్తుండి అరికాలు వరకు ఎన్ని రకాల గాయాలు. ఎందుకయ్యా అంటే మనం 5 అనుభవాలు విన్నాం. ఈ 5 అనుభవాలు మన జీవితాల్లో నెరవేర్చబడటానికి ఆ బండ అయిన క్రీస్తు మన కొరకు తన్ను తానే అప్పగించుకుని కలువరి శిలువలో శిలువ మరణాన్ని పొంది సమాధి చేయబడి మృత్యుంజయుడై నిలిచి ఈ అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో జరిగించారు. అందుకే ఏమండి పౌలు గారు అంటాడు, ఆ బండ క్రీస్తు. మనం చూసిన చరిత్రలన్నీ ఇశ్రాయేలు జీవితాల్లో జరిగినాయి. అది ప్రభు రాకముందు జరిగినాయి. అయితే ప్రభు వచ్చిన తరువాత యేసు క్రీస్తు ద్వారా ఇవన్నీ మన జీవితాల్లో కూడా నెరవేర్చబడ్డాయి. అందుకే పౌలు గారు అంటాడు, ఆ బండ క్రీస్తు. కాబట్టి ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు మోకరించి మన కొరకు పగులగొట్టబడి నలుగొట్టబడి గాయపరచబడిన బండైన ఆ క్రీస్తుని మనం, ఎందుకంటే ఈరోజు మన పాపం దహించబడటానికి, మన రక్షణ దాహం తీర్చబడటానికి, మనము శ్రేష్టమైన ఈవుని పొందుకోవటానికి, మన జీవితం స్థిరపరచబడటానికి, ఏమండి మనము దేవుని శక్తి చేత అభిషేకించబడటానికి మూలం ఆ యేసుక్రీస్తు ప్రభువే. అందుకే పౌలు గారు ఆ బండ క్రీస్తే అన్న మాటని జ్ఞాపకం చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన కొరకు ఆయన ఈ భూలోకానికి వచ్చి ఎంత గొప్ప కార్యాన్ని చేశాడు. వాక్యం ద్వారా వింటున్న నీవు నేను నిజమే ఆ బండ అయిన క్రీస్తు. ఎందుకంటే పేతురు పత్రిక అంటాడు, అది సజీవమైన రాయి, ప్రతి ఒక్కరికి జీవాన్ని పోసిందని. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు ఆ మాటలు చెబుతాం. సజీవమైన రాయిగా ఈ భూమి మీదకి వచ్చి మనలందరినీ సజీవులుగా చేశాడు. ఎలాగో తెలుసా? మనలో ఉన్న పాపాన్ని దహించాడు, మనకు రక్షణ కార్యాన్ని ఇచ్చాడు, దేవుని శ్రేష్టమైన ఈవులను ఇచ్చాడు, స్థిరమైన జీవితాన్ని ఇచ్చాడు, దేవుని శక్తితో సన్నిధితో నింపి ఈరోజు చక్కని ఆత్మీయ స్థితిని కలిగి ఉన్నామంటే ఇది నీ బలివో నా బలివో, నీ కలివో నా కలివో కాదు ప్రియులారా. ఆ బండ అయిన క్రీస్తు ఈ భూమి మీదకి సజీవమైన రాయిగా వచ్చి నీ కొరకు నా కొరకు ఆ శిలువలో అప్పగించుకున్నప్పుడు జరిగిన మహాకార్యాలు. ఆ కార్యాలు, ఆ శిలువే లేకపోతే, ఆ బండ పగలగొట్టబడకపోతే, సజీవమైన రాయిగా ఈ భూమి మీదకి రాకపోతే ఈ గొప్ప దీవెన మనకు తెలియక ఈ దీవెన కొరకు తను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని శిలువ మరణాన్ని పొందిన ప్రభుని నోరు తెరిచి కొద్ది నిమిషాలు స్తుతించి ఆరాధించుదామా. ఈ అనుభవం అర్థమైన వారు, మీ జీవితానికి అన్వయించుకున్నవారు వాక్యానుసారంగా క్లుప్తంగా సమయం వ్యర్థం కాకుండా త్వరగా ప్రభుని స్తుతించి ఆరాధించమని మనం చేస్తున్నాం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలన్న పాట పాడుతూ అందరూ నీళ్ళ మోకాలు వేద్దాం. చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దలు అందరూ కూడా మోకాళ్ళు నొప్పులు లేని వారందరూ నీళ్ళ మోకాలు వేసి మనందరం కలిసి ప్రభుని స్తుతించుదాం. ఆ బండ అయిన ప్రభు సజీవమైన రాయి భూమి మీదకి వచ్చి మనం చేసిన కార్యాలను తలచుకుంటూ మనందరం ప్రభుని స్తుతించి ఆరాధించుదాం.
ఇశ్రాయేలు మధ్య బండిగా ఉండి ఇశ్రాయేలుకు చేసిన కార్యాలను బట్టి నీకు స్తోత్రాలు. అదే బండ నా కొరకు మా కొరకు సజీవమైన రాజుగా ఈ భూమి మీదకి నరావతాడుగా నీవు వచ్చి ఇశ్రాయేలు పక్షాన్ని కార్యాలు చేశారు. ఆ కార్యాలన్నింటినీ నా కొరకు ఆ కలువరి శిలువలో చేసినందుకు ఏమిస్తే నేను దాన్ని తీర్చుకుంటాను. నా పాపం దహించేయబడటానికి, నా రక్షణ దాహం తీర్చిపెట్టడానికి, పరలోకములో ప్రతి శ్రేష్ఠ జీవులు నాకు కలిగటానికి, నాకు స్థిరమైన జీవితాన్ని ఇచ్చుకొని భయాన్ని శక్తితో నింపుతుంది. సజీవమైన రాయిగా ఈ భూమి మీదకి వచ్చి కలువరి శిలువలో నిలువెల్ల గాయాలు పొంది నలుగుగొట్టుబడి గాయపరచబడి శిక్షించబడి దెబ్బలు తిని నాకు నీవు చేసిన వీళ్ళన్నింటి బట్టి ఉపకారాలన్నింటిని బట్టి ఏమిస్తే నేను అనిపించుకుంటాను. నేను కూడా నీ బిడ్డలతో పాటు అయా సార్వత్రిక సంఘంలో కాని భాగస్తుంది. నాకు నీవు ఇచ్చిన రక్షణ పాత్రను చేతి యేసు క్రీస్తు నామములో నా స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. కూర్చుందామని దేవుని వాక్యములోకి మనము వెళ్ళే ముందు మనము సునీలో ప్రత్యేక పాట 2 చరణాలు పాడతాడు. అందులో దేవుని వాక్యంలోకి మనం అన్నీ సాధ్యమే, యేసుకు అన్నీ సాధ్యమే.
చేసుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. 15వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న చివరి మాట మనందరము కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలోని చివరి మాట చదువుకుందాం. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. మరొకసారి చూద్దామా? నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఇప్పటి వరకు నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చాను. ఇప్పుడు మీ లేఖన భాగాలకి వస్తున్నా. ఎందుకంటే మమ్మల్ని బాగు చేసేది నీ వాక్యమే, మాకు బ్రతుకునిచ్చేది నీ వాక్యమే, మమ్ములను బలపరిచేది నీ వాక్యమే, మాతో మాట్లాడగలిగేది నీ వాక్యమే, మా పాదల్లో నెమ్మదినిచ్చేది నీ వాక్యమే. ఇంకా మరొకటంటూ ఈ భూమి మీద ఏది లేదు ప్రభువా. అందుకని నీ వాక్యం ద్వారా మేము హెచ్చరింపబడటానికి, సరిచేయబడటానికి, బలపరచబడటానికి నీ వాక్యం ఎందుకు వస్తున్నా. నీ వాక్య ప్రత్యక్షతలో నుండి ఈరోజు మాతో మీరు ఏమి మాట్లాడాలని ఉద్దేశించారు వాటన్నిటినీ నీ బానిసగా ఉన్న నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి నా నోట పలికించి మాకు ఆత్మీయ మేలు చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఈరోజు మన టాపిక్ లేకపోతే మన అంశము నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. పిల్లరా, యోహాను సువార్త చదువుతున్నప్పుడు యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు కొన్ని అధ్యాయాల్లో కొన్ని పాఠాలు నేర్పిస్తూ వస్తూ ఉన్నారు. మీరు గమనిస్తే 1వ అధ్యాయం నుండి మీరు గమనిస్తూ వస్తుంటే, మీరు ఎప్పుడైనా గమనించారో లేదు కానీ, ఇన్ ఈచ్ చాప్టర్ ఆయన ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూ వస్తున్నారు. 13వ అధ్యాయంలో నుండి నేను ఈ భూమిని విడిచి వెళ్ళిపోతున్నాను, నా పని అయిపోవచ్చింది అంటూ అక్కడ నుంచి ప్రత్యేకమైన పాఠాలు నేర్పుతూ వచ్చాడు. 13వ అధ్యాయంలో తగ్గింపు జీవితాన్ని నేర్పించాడు కదా. మన ఆ శిష్యుల పాదాలు కడిగి ఇది మీ కొరకు నేను మాదిరి ఉంచాను అని చెప్పాడు. తిరిగి 14వ అధ్యాయంలోకి వచ్చేసరికి మీ హృదయాలు కలవరపడనియొద్దు, నా యందు విశ్వాసం ఉంచండి, నేను వెళ్తున్నాను కానీ మరలా వస్తాను నేను అని చెప్పి, నేను వెళ్ళే గ్యాప్లో ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తానని అక్కడ మరొక పాఠాన్ని నేర్పించాడు. 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇక్కడ ఒక నూతనమైన విధానంలో మరొక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఇక్కడ వ్యవసాయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. తండ్రిని వ్యవసాయకుడిగా పోల్చాడు. తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు అని అక్కడ పాఠాన్ని ప్రారంభించాడు. అయితే ఈ పాఠంలో ప్రభు చెప్పిన చాలా డైరెక్ట్ వర్డ్ ఏంటంటే, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎన్నిసార్లు మీకు వినబడుతున్నా మీ జీవితాలను నాతో కనెక్ట్ చేసుకోలేకపోతున్నారు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎన్ని రీతులుగా దేవుని వాక్యము ప్రభువును గురించి దర్శిస్తున్న చాలా సార్లు
మనం అలక్ష్యం చేస్తూ దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను, దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని, దేవునికి ఇవ్వాల్సిన హృదయాన్ని ఇవ్వకుండా వేరుగానే జీవిస్తూ ఉన్నాం. అందుకు ప్రభు అంటాడు, నాకు వేరుగా ఉండి మీరు చేయండి. నీకు అర్థం అవటానికి 1-2 ఎగ్జాంపుల్స్ బైబిల్లో చూపించి ఈ పరిస్థితుల్లో మనం ఏమి చేయాలో, ప్రభు మనల్ని ఏం చేయమన్నాడు అన్నది ఒక 7 మాటలు మీ ముందు పెడతాను. అయితే దానికి ముందు ఆయనకి వేరుగా ఉండి ఏమీ చేయలేమన్న మాట మీకు అర్థమవటానికి 1-2 ఎగ్జాంపుల్స్ బైబిల్లో చూపిస్తారు. మనందరికీ యూదా ఇస్కరియోతు తెలుసు కదండి. యేసుక్రీస్తు ప్రభుని 30 వెండి నాణ్యాలకి బేరం పెట్టాడు. మరి ఏం చేయాలని బేరం పెట్టాడు, లేకపోతే ఏం అవ్వాలని బేరం పెట్టాడు, ఏం సాధించాలని బేరం పెట్టాడు, ఏమండి మరి ఏ గొప్పతనాన్ని పొందాలని యేసు ప్రభు నుండి వేరయ్యి యూదులు, శాస్త్రులు, పరిసయ్యులతో కనెక్ట్ అయ్యాడో మనకు అర్థం కాదు. కానీ ఏదో రీతిగా యేసు ప్రభు నుండి వేరే వెళ్ళిపోయి వాళ్ళతో చేతులు గెలిపారు. ఎవరైతే ప్రభువును చంపాలనుకుంటున్నారో, ప్రభువుని హింసించాలనుకుంటున్నారో ఆ యూదా మతస్థులతో, ఆ శాస్త్రులతో, పరిసయ్యులతో చేతులు గెలిపాడు, అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. 30 వెండి నాణ్యాలు ఇచ్చారు అగ్రిమెంట్కి. అగ్రిమెంట్ రాసుకున్నాడు. అగ్రిమెంట్ ప్రకారం ముద్దు పెట్టుకుని ప్రభువుని వారికి అప్పగించాడు. ఈయన ప్రభు సహవాసంలో నుండి దూరం అయిపోయాడు. ఏం జరిగిందండి? ఏమన్నా సాధించగలిగాడా? ఏమన్నా సాధించగలిగాడో? ఏ కోరికతో అతను వేరయ్యాడో కానీ, అందుకనే ప్రభు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయరు. ఇంకొక పాత నిబంధనలో ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. దేవుడు, ఆ ప్రవక్త దేవుడితో మాట్లాడినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పాడు. ఏ ప్రవక్త? వెరీ గుడ్. మోయాబీయుల రాజైన బాలాకు ఇశ్రాయేలీయుల శక్తిని గ్రహించాడు. బైబిల్లో ఆ మాట, రాసిన మాట పైతే మీరు అపార్థం చేసుకుంటారేమో. ఇశ్రాయేలీయులు ఎలాంటి వారంటే ఆవు గడ్డిని నాకేసినట్టు ప్రజల్ని నాకేస్తారని రాసి బైబిల్లో రాశారు ఆ మాట. అంత శక్తివంతమైన వారు ఇశ్రాయేలీయులు. సో వీరి మధ్య గెలవాలంటే ఏం చేయాలని ప్లాన్ వేసి ఇశ్రాయేలీలో ప్రవక్తగా ఉన్న బిలాము దగ్గరికి తన పనివారిని పంపించాడు. ఏమని? ఇశ్రాయేలీని శపించడానికి అతన్ని తీసుకురండి. అప్పుడు రాజ్యం మందవుతుంది, పెత్తనం మందవుతుంది అనుకున్నాడు. ఏమండి, బాలాకు నుండి సైన్యం వచ్చినప్పుడు అసలు యాక్చువల్గా బిలాము అడగకూడదు. ఎందుకంటే హి నోస్ మోయాబీయులు శత్రువులు అన్నది తెలుసు. అయినా దేవుడి దగ్గరికి వెళ్ళాడు, దేవుడితో అడిగాడు. దేవుడు ఏమన్నాడు? ఫస్ట్ టైం ఏమో అన్నాడు, కానీ బాలాకు దేవుడిని విసిగించాడు. ఇక్కడ ఒక విషయం చెబుతున్నాను. దేవుడు నో అన్నప్పుడు నో అన్నట్టుగానే ఉండండి. వాడిని ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించిందనుకో, లేదా అమ్మాయి అబ్బాయిని ప్రేమించిందనుకో, ఇది దేవుని చిత్తం కాదురా నో అని సేవకుడు చెప్పాడు అనుకో, లేకపోతే తల్లిదండ్రులు చెప్పారనుకో, అట్టగే ఉండండి. మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, ఉపవాస ప్రార్థన ద్వారా వాడిని సాధించుకుంటాం, లేదా దాన్ని సాధించుకుంటానంటే నువ్వు పట్టుబడితే ఆయన ఇవ్వకుండా ఏమన్నాడు? ఇస్తాడు. తర్వాత వెనకాల వచ్చే పరిణామాన్ని అంత అనుభవించాల్సింది ఎవరు? జాగ్రత్త, ఆయనే నీకున్నాడు, ఇస్తాడు. కానీ తర్వాత ఎదురయ్యే బయట ఇప్పుడు బిలామదే దేవుడు వద్దు అంటే ఏమండి, వద్దు అని చెప్పినప్పుడు స్టాప్ అయిపోవాలి. విసిగిచ్చాడు దేవుని. అప్పుడు దేవుడు అన్నాడు, పోరాడు ఆయన అన్నాడు. దేవుని డెసిషన్కి వేరైన బిలాము జీవితం తర్వాత ఏమైనా మనకి సరే ఆలోచించగలుగుతున్నారు. అందుకని ప్రభు అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ.
అసలు యేసయ్య ఒక చక్కని ఇలిస్ట్రేషన్ చెప్పాడు ఆ 15వ అధ్యాయంలోనే. యేసు ప్రభువే చక్కని ఇలిస్ట్రేషన్ చెప్పాడు. చదవండి 5-6 వచనాలు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని యెడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులకి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి. యేసు ప్రభు చాలా చక్కని ఇలిస్ట్రేషన్ చెప్పాడు. ఏంటా ఇలిస్ట్రేషన్ అంటే, ఒక ద్రాక్షావల్లి ఉంది, ఆ ద్రాక్షావల్లి నుండి తీగే వేరు చేయబడింది. ఆ వేరు చేయబడిన తీగ పరిస్థితి ఏంటిది? నెంబర్ 1 అక్కడ వాడింది, అవి బయట పారవేయబడతాయి. నీకు అర్థమవుతుందా? వేరు చేయబడిన తీగే ఏమవుతుందంటే బయట పారవేయబడుతుంది. నెంబర్ 2 ఎండిపోతుంది. బయట పారవేయబడిన తీగే, వేరైన తీగే ఏమవుతుందంట? ఎండిపోతుంది. 3వది ఏమండి, అది మనుషులకు పనికొస్తదే కానీ దేవునికి, మనుషులు దాన్ని సమకూర్చుకుంటున్నారట. మనుషులకు కూడా దేనికి పనికొస్తుందంట? 4వది కాల్చటానికి పనికొస్తుంది. కాలిన తర్వాత ఏమైంది? బూడిది. అంటే మీకు అర్థమైందా? నాకు వేరుగా ఉండి మీరేమి, there is no use. అందుకని ఈ మధ్యాహ్న కాల సభలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి నీ జీవితాన్ని అప్పగించేవలేదు. నీ జీవితం దేవునితో కనెక్ట్ అయిందో లేదో ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. నేను 7 మాటలు మీకు చూపిస్తాను. ప్రభువు చెప్పిన మాటలే చూపిస్తాను. నాకు వేరుగా ఉండొద్దురా, మీరు ఏం చేయాలో, మనం ఏం చేయాలో. ఎందుకంటే ప్రియులారా, దేవుని యొద్దకు వస్తున్నప్పుడు మనం చాలా ఎక్స్పెక్టేషన్స్తో దేవుని దగ్గరికి వస్తాం. నేను ఎప్పుడు చెప్తుంటాను, దేవుని దగ్గరికి నా పాపం కడుక్కోవాలి, నేను రక్షణ పొందాలి, పరిశుద్ధ జీవితం కావాలి, ఆయన ఇచ్చే నిత్య జీవితం కావాలని వచ్చేవాళ్ళు ఓన్లీ ఒక 5% ఉంటారు అంతే. మిగతా పర్సెంట్ అంతా ఏదో ఒక లాభం కొరకే దేవుని దగ్గరికి వస్తారు, ఏదో ఒక మేలు కొరకే ప్రభు దగ్గరికి వస్తారు. ఇక్కడ తమ్ముడు మొన్న శుక్రవారం నాతో వచ్చి చక్కగా మాట్లాడాడు. నా కొరకు నేను ఎప్పుడు ప్రార్థన చేసుకున్నానా, ఐఎమ్ ఆల్వేస్ బాదర్డ్ అబౌట్ ద సాల్వేషన్ ఆఫ్ ద పీపుల్. పిల్లరా, మన మధ్యలో ఉన్నాడు ఎవరి బిడ్డ, నా పేరు మర్చిపోయారు, కాశీ రైస్. నేను 19వ తారీఖున రేపు బాప్తిస్మం ఇవ్వమని అడిగాడు. అడిగినప్పుడు కూర్చోబెట్టి అసలు రక్షణ ఎలా పొందావు, వాక్యం ఎలా విన్నావని ఒక 2 గంటల సేపు మేము కూర్చొని మాట్లాడుకున్నాం. అతను మాట్లాడిన మాటలు ఇన్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హిస్ సాల్వేషన్ లైఫ్ చాలా పరిపక్వతలోనికి వెళ్ళిపోయాడు ఆత్మీయతలు. అందుకే నేను అన్నా, నీకు బాప్తిసం ఇవ్వటం నాకేం అనుమానం లేదు నాన్న, ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అన్నా. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, ఏదో ఒక లాభం కొరకు ప్రభు దగ్గరికి వస్తాం కానీ ఆత్మీయ మేలు కొరకు ప్రభు దగ్గరికి మనం రాము. కానీ ఇక్కడ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, ఏ రీతిగానైనా సరే ఈ దినం ప్రభుతో నీ జీవితం కనెక్ట్ అయితేనే కానీ నీ జీవితంలో జరగవలసిన మేలు జరుగుతుంది. ఎందుకంటే యేసయ్య డైరెక్ట్గా చెప్పాడు, నో ఇండైరెక్ట్, డైరెక్ట్గా చెప్పేసాడు, నాకు వేరుగా ఉండి మీరేమి చెయ్యాలి. అయితే దేవునితో కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలో ఈరోజు 7 మాటలు మీకు చెప్తాను పిల్లలు. మొదటి మాట, యేసయ్య చెప్పిన మాటలే, నా మాటలే కాదు, యేసయ్య చెప్పిన మాటలే 7 మాటలు మీకు చూపిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, ఏంటంటే నా యొద్దకు వచ్చువాడు
ఏమాత్రం ఆకలి కొండు నా యందు విశ్వాసముంచువాడు. నెంబర్ 1 యేసయ్య చెప్తున్న మొదటి మాట ఏంటంటే నా యందు విశ్వాసముంచుడి. బిలీవ్ మీ, బిలీవ్ మీ. నా యందు విశ్వాసముంచు. నేనెవరినో తెలుసా? జీవాహారాన్ని. నేనెవరినో తెలుసా? జీవజలాన్ని. నా యొద్దకు మీరు రోకలు లేకుండాయే రావచ్చు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం రాస్తున్నాడు. మీరు నా యొద్దకు వచ్చి మీ ఆకలిని తీర్చుకోవచ్చు, మీ దప్పిక తీర్చుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అందుకని అంటాడు నా యందు విశ్వాసం ఉంచండి, మీ జీవితానికి జీవం కలుగుతుంది, జీవాహారం దొరుకుతుంది, జీవజలం దొరుకుతుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇఫ్ వి బిలీవ్ జీసస్ వి విల్ గెట్ లైఫ్. జీవం మనకు దొరుకుతుంది. ఎందుకంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మానవ జీవితానికి జీవం ఎవరు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయిన మానవుణ్ణి జీవం పోసి బ్రతికించగలిగేవాడు ఒకే ఒక ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకనే కొలస్సీ 3వ అధ్యాయం 3-4 వచ్చినట్టు మీ జీవము క్రీస్తునందు దాచబడి ఉన్నది. యువర్ లైఫ్ ఈస్ హిడెన్ ఇన్ క్రైస్ట్. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 10, 11, 12 వచనాల్లో ఉంటే యేసు క్రీస్తుని అనగా కుమారుని విశ్వసించు వారికే జీవము దొరుకును, కుమారుని విశ్వసించని వారికి జీవము దొరకదు అన్న మాట మనం చూస్తాం. అంటే ఉదయకాల సమయంలో నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? మీరు జీవాన్ని పొందటానికి, లైఫ్ పొందటానికి. ఎందుకంటే భౌతికమైన జన్మలో పాపం చోటు చేసుకుంది. ఈ పాపం నిన్ను దేవునికి దూరం చేస్తుంది. ఈ పాపం నిన్ను అల్టిమేట్ గా నిత్య నరకాగ్నికి తీసుకెళ్తుంది. ఈ పాపం నిన్ను నీ మీద అపవాది పెత్తనం తీసుకొస్తుంది. అందుకని అంటాడు బిలీవ్ మీ, నా యందు విశ్వాసముంచు, నీ జీవితానికి ఏం దొరుకుతుందో తెలుసా? జీవం. నాకు వేరుగా ఉండి మీరేమీ. రెండో విషయం చూపిస్తాను. యేసు ప్రభుతో కనెక్ట్ అవ్వాలంటే ముందుగా ఆయనను మనం ఏం చేయాలంట? విశ్వసించాలి. we should believe him. రెండో మాట చెప్తాను ప్రియులారా. యోహాను సువార్త 14వ అధ్యాయం 15 వచనం చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15 వచనం ఏంటంట? మీరు నన్ను ప్రేమించిన ఎడల. నెంబర్ 2, యేసయ్యతో కనెక్ట్ అవ్వాలంటే రెండో పని ఏం చేయాలంట? నన్ను ప్రేమించండి. లవ్ మీ. ఏనా? ఎవరు ప్రేమించాలట? బంగారాన్న. అబ్బో, బంగారం ఎంత ప్రాణమో మనకు కదా. ఏమండి, ఏదన్నా పురుషుడు ఆఫీస్ నుంచి రాగానే స్త్రీతమా రెడీ రెడీ, నీకు ఈరోజు నేను ఒక 1/2 సవరు ఉంగరం కొనియాలనుకుంటున్నాను అన్నాడు అనుకో పురుషుడు. అబ్బో, ఏమండి, ఎప్పుడు లేని జీవం, ఎప్పుడు లేని గొంతు, ఎప్పుడు లేని ఆనందం లేచి వస్తుంది ఆడవాడు కదా. అలిగి పడుకుంది అనుకుందామో, ఆ ఆరోగ్యం బాగోక మనసు ఆమె కూడా ఎట్టొస్తుందో ఆ రోజు 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నవాడు దిక్కులు లేచినట్లు లేచేస్తాడు కదా. ప్రియులారా, ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లవ్ మీ. ఇందాక యూనక పాట పాడుతున్నట్టు నాకు ఈ ఆలోచన వచ్చింది. హ్యాపీనెస్ లక్షల్లో లేదు, హ్యాపీనెస్ గోల్డ్లో లేదు. హ్యాపీనెస్ జీసస్లో ఉన్నట్టయితే ఎస్. అందుకనే ప్రభు అంటే నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేదు, నన్ను ప్రేమించండి. ఎందుకంటే
పౌలు గారు కొరింథీ సంఘానికి చాలా స్పష్టంగా రాస్తాడు. దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన సిద్ధపరిచినవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుషుని హృదయానికి గోచరము. అంటే అర్థం ఏంటి? ఆయన ప్రేమించిన వారికి God has prepared something. ఆయన సిద్ధపరిచాడు. నీ అవసరతను సిద్ధపరిచాడు, నీ అక్కరతను సిద్ధపరిచాడు. He has hidden. ఎవరినో చూచి నాకు ఫలాన్ని లేదే అని ఏడవలసిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. He has hidden. అయితే ఎప్పుడు దొరుకుతాదయ్యా అంటే నాకు వేరుగా ఉంటే కాదు. ఏం చేయాలంట? లవ్ మీ. ఇక్కడ ఒక్క మాట చెప్పి మూడోది చెప్తారు. పాస్టర్ గారు నేనేం దేవుణ్ణి ప్రేమించకపోతే మందిరానికి వచ్చామనుకుంటున్నారా అంటారేమో. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో అక్కడే ఆ వచనంలో చాలా క్లియర్గా రాశారు. నీవు నన్ను ప్రేమించిన ఎడల అంటున్నారా? ఆజ్ఞలు అంటే ఏంటి? దేవుని వాక్యానికి లోబడాలి. దేవుని వాక్యానికి ఇప్పుడు తెలుసుకోండి, మీరు దేవుని ప్రేమిస్తున్నారు లేదు. దేవుని వాక్యానికి లోబడిన వ్యక్తి అయితే నువ్వు దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తివి. ఆయన వాక్యానికి లోబడకుండా నీ ఇష్టానుసారంగా తీస్తే స్టిల్ యూ హ్యావ్ టు లెర్న్ టు లవ్ గాడ్. మూడో విషయాన్ని చెప్తాను. యేసు ప్రభు చెప్పిన మూడో విషయం, ఆయనతో కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చదవండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. చెట్లపుట పొట్లపుట వెళ్ళబాకండి. పెళ్లి డేట్ ఫిక్స్ చేయడానికి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళబాకండి. క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి తిథి నక్షత్రాలు చూడబాకండి. ఎక్కడికి రమ్మంటున్నాడు? కమ్ టు మీ. ఎక్కడి? మనం ఎక్కడికి వెళ్తాం? ముందు ఇల్లు కట్టాలంటే వాడు వచ్చి వాస్తు చూడాలి. ఎవడొచ్చి? వాడెవడో బ్రాహ్మడు వచ్చి నీ జీవితాన్ని ఆడేది చెప్పేదండి. వాడి జీవితం ఎట్టుందో వాడు చూసుకోమని ముందు. అందుకే నేను అంటున్నాను, నాకు వేరుగా ఉండి మీరేమి we should connect with God. అందుకని అంటాడు నాతో మీరు ఎలా. ఎందుకంటే మనం ఎంత బ్రాహ్మణుడు నేర్చుకుని ఏమని సాలు పోయించుకుని ఈశాన్యం తిప్పి కట్టినా ఇంట్లో రోగాలు రావా, శ్రమలు రావా, ఇబ్బందులు రావా? కానీ యేసయ్యను ఉపయోగించి కట్టుకుంటే మీకేముందంట? విశ్రాంతి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా అక్కడికి వెళ్ళబాకండి, నా యొద్దకు రండి. వాడు ఎంత బెస్ట్ ఐడియా ఇచ్చినా ఏమండి, నేను ఇలా చెప్తాను నీకు అర్థం అవుతుంది. ఓ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ఇల్లు కట్టుకోవాలనుకున్నా వాడు ఏదో మంచి ప్రణాళిక ఇచ్చాడు. ఇదిగో ఈశాన్య ఏమో తిప్పు, బాత్రూమ్ ఇటు పెట్టు, ఇదిగో ద్వారం ఇటు పెట్టు అని డైరెక్షన్ ఇచ్చాడు అనుకుంటా. ఒక 4 రోజులకి ఇంట్లో ఏదో కీడు జరిగిందనుకో. మళ్ళా బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్తే ఏమంటాడు? ఈ కిటికీ ఇటు మార్చట్టు, ఈ కిటికీ ఆడు చెప్పిందే. మళ్ళా వాడేమంటున్నాడు? వాడే మార్చమంటున్నాడు. ఏమని? అందుకని అంటాడు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జిల్లారా నా యొద్దకు రండి. Come unto me, believe me, love me, come unto me. నా యొద్దకు రండి. మీ కుటుంబంలో ఏ విశ్రాంతి కావాలో, ఏ సమాధానం కావాలో, ఏ సంతోషం కావాలో అది ఇస్తాను. నాకు వేరుగా ఉండి మీరేమి. నెంబర్ 4, 4వ విషయం చెప్తాను. ప్రభుత్వం కనెక్ట్ అవ్వాలంటే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం చదవండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం. భూదిగంత నివాసులారా నా వైపు చూచి, నా వైపు రక్షణ కాదండి, నా వైపు చూచి రక్షణ పొందండి. నెంబర్ 4, 4వ నేను చెప్తుంది. ఒకటేమో బిలీవ్ మీ, లవ్ మీ, కమ్ అప్ టు మీ. ఇక్కడేమంటున్నాడు తెలుసా? లుక్
unto me, నా వైపు చూచి రక్షణ పొందండి. నా వైపు చూడండి అయ్యా, ముందు నా వైపు చూడండి. లుక్ unto me. ఎందుకు లోకం వైపు చూస్తున్నారు? ఎందుకు ఆస్తి పాస్తుల వైపు చూస్తున్నారు? అట్లని దేవుడు ఆస్తి కలిగి ఉండకూడదని కాదు చెప్తుంది. ఫస్ట్ లుక్ ఎవరి మీద ఉండాలి? కాలేజీకి వెళ్ళగానే అబ్బాయికి ఫస్ట్ లుక్ ఎవరి మీద పడుతుంది? అమ్మాయి మీద పడుతుంది కదా, పుస్తకం మీద పడతాం. ఏమంటే విద్యార్థికి ఫస్ట్ లుక్ ఎక్కడ పడాలి? పుస్తకం మీద పడాలి. పుస్తకం మీద పడగలకి అబ్బాయి మీద, అమ్మాయి మీద, లేకపోతే ఫ్యాషన్ మీద, ఆ అమ్మాయి ఎడ సూపర్ వేసింది కదా అంటే వీటి మీద పడుతుంది. కాలేజీకి పంపించింది, లక్షలు లక్షలు డబ్బు కట్టింది, దేని చూడమని? పుస్తకం చూడమని. వీళ్ళు పుస్తకం చూడరు. మనం కూడా అంతే. మన జీవితాల్లో యేసును చూడండి రండి. చర్చిల్లో కూడా ఎవరు ఏ శారీ కట్టాడు, ఎవరి దండ వేసుకొచ్చాడు, ఎవరు ఏ ఫ్యాంట్ వేసుకొచ్చి ఇవే చూస్తారు. ఎక్కడ కూడా వచ్చి బయటికి వెళ్ళాక డిస్కషన్లు అన్నీ అయ్యే ఉంటాయి. నాకు తెలుసు, నేను ఎక్కడనే ఉంటాను. ఏమండి, ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నాకు వేరుగా ఉండి మీరేమి ఏం చేయాలంట? మీరు రక్షించబడాలంటే, మీరు రక్షణ పొందాలంటే, ఆత్మ సంబంధమైనది కావచ్చు, ఆరోగ్య సంబంధమైనది కావచ్చు, ఆర్థిక సంబంధమైనది కావచ్చు, ఎనీ సాల్వేషన్. ఎందుకంటే నశించిన దాన్ని వెనక్కి రక్షించడానికి ఈ లోకానికి వచ్చి రక్షణ కొరకు ప్రాణం పెట్టిన వాడు ప్రభు అయిన యేసు. ఆ రక్షణ దొరకాలంటే ఏం చేయాలంటండి? నా వైపు చూడండి. ఎప్పుడు యేసు వైపు చూడటం నేర్చుకుంటాం. అందుకనే హెబ్రీ పత్రికలు అన్నాడు, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు, ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువారైనా. ఆయన వైపు చూస్తే పందెరంగంలో ఓపికతో పరిగెత్తు. ఆయన వైపు చూడలేదనుకో, ఈ పందెరంగంలో కుటుంబంలో భార్య భర్తలు డిష్యూ లేక కొట్టుకోవటమే. యేసు ప్రభు వైపు చూస్తే ఏమైందో తెలుసా? అరే, నా భార్య నేను కట్టుకోవద్దు, వాక్యం చూస్తుంది కదా, చేతులు రావు కొట్టడానికి. యేసు ప్రభు వైపు చూస్తే తెలుసా? అరే, నా యజమాని కదైనా, నా తల కదా, నేను ఇష్టం వచ్చినట్టు నా భర్త నేను మాట్లాడకూడదు. ఎప్పుడు వస్తాయి? ఏమండి, మీ కుటుంబాల్లో ఏమంటే మీరు యేసు వైపు చూడలేదు. మీ కుటుంబాలు అలుసుకుంటూ కొట్టుకుంటున్నారంటే యు స్టిల్ నీడ్ టు లుక్ అప్ టు జీసస్. ఎందుకంటే చాలా క్లియర్గా చెప్పాడు, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు, ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తేనే పంచరంగములో ఓపికతో నువ్వు పరిగెత్తగలవు. లేకపోతే అంత డిస్టర్బెన్స్. నెంబర్ 1 ఏం చేయాలంటే యేసుతో కనెక్ట్ అవ్వాలంటే బిలీవ్ జీసస్. నెంబర్ 2 లవ్ మీ. యేసు చెప్పిన మాట, బిలీవ్ మీ, లవ్ మీ, కమ్ అన్టు మీ, లుక్ అన్టు మీ. 5 విషయాలు చూపిస్తారు. రండి బైబిల్లో యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం చదవండి. నాయందు యేసే చెప్తున్నారు. నా 5వ మాట ఏంటంటే అబాయిడ్ విత్ మీ, అబాయిడ్ విత్ మీ. నాయందు. దేవునిలో నిలబడటం చాలా కష్టం కదండి. కష్టం అనుకుంటే కష్టమే, సులువు అనుకుంటే సులువే కదా. ఇప్పుడు ఇలా అందాం, రేపు ఆగస్టు నుంచి అయ్యగారు ఉచితంగా 15వ తారీఖు నుండి బస్సు ఉచితం అంట స్త్రీలు. చెప్తాను నేనండి, నీకు అర్థం. నువ్వు నెల్లూరు వెళ్ళాలి, బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు వచ్చింది, నీకంటే ఒక 20 మంది ముందు నెట్టుకుంటున్నారు, తన్నుకుంటున్నారు. నాకెందుకు లేని పక్క వస్తా రావుగా. ఆ తన్నుకునే గుర్తుకునే దగ్గర నిలబడి ఎట్టైనా తోడుతావు. అదే చెప్తున్నాను. ఇరుకైనా, శ్రమైనా, శోధనైనా, ఇబ్బంది అయినా అబ్బాయి నాయందు నాకు వేరుగా ఉండి, ఏమంటే నాకెందుకు ఈ బస్సు అనుకుంటే బస్సు వెళ్ళిపోయింది, నువ్వు బస్ స్టాండ్లో కూర్చుంటావు. అదే చెప్తున్నాను నేను. నాకు వేరుగా ఉండి నువ్వేమి చేయలేవు. కనెక్ట్ విత్ మీ. ఎలాగంటే నాలో నిలిచి ఒకసారి నువ్వు నమ్మిన తర్వాత, ఒక్కసారి ప్రేమించిన తర్వాత,
ఒక్కసారి నా ఎద్దుకు వచ్చిన తర్వాత, ఒక్కసారి నా వైపు చూసిన తర్వాత ఇంకా వేరే వైపు నా యందు నిలుచుంటే, నా యందు నిలుచుంటేనే నేను నీ యందు నిలుచుంటాను. ఎవడు నా యందు నిలుచుంటాడు, నేను ఎవరి యందు నిలుచుంటాను వాడు బహుగా ఫలిస్తాడు. అర్థమవుతుందా? నాకు వేరుగా ఉన్నవాడు ఫలించడు, వాడు బయట పారవేయబడి ఎండిపోయి అగ్ని చేత కాల్చబడుతుంది. అందుకని అంటాడు యేసయ్య, అబ్బాయి నా యందు నిలిచు. ఏం చెప్పాను? ఇంకొక రెండు చెప్తారు. ప్రభుతో కనెక్ట్ అవటానికి యేసయ్య ఏం చేయమన్నాడో చెప్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. ఏమన్నాడు తెలుసా? ఆరోది, నా యొద్ద లర్న్ ఆఫ్ మీ, లర్న్ ఆఫ్ మీ. ఒకటి, బిలీవ్ మీ, లవ్ మీ, కమ్ unto me, look unto me, abide with me. ఇక్కడేమంటున్నాను? లర్న్ ఆఫ్ మీ, నా యొద్ద నేర్చుకోండి. పిల్లరా, యేసు క్రీస్తు ప్రభు యొద్ద నేర్చుకోవటం ఏమని దాన్ని తెలుసుకుంటే నీ అడుగులంతా సత్యం వైపే నడుస్తాయి, అసత్యం వైపు. ఎందుకంటే లోకానికి సత్యాన్ని నేర్పించడానికి భూమి మీదకి వచ్చిన వాడు ఎవరు తెలుసా? ప్రభు అయిన యేసు క్రీస్తు. అందుకని అంటాడు, నేనే మార్గము, నేనే సత్యం. అందుకే యోహాను కూడా మాట రాశాడు. ఏమండి? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యము శరీరధారి కృప సత్య సంపూర్ణుడిగా. అంటే సత్యాన్ని సంపూర్ణంగా ఈ లోకానికి వెల్లడిపరచడానికి వచ్చినోడు ఎవరై అంటే యేసు క్రీస్తు ప్రభు. ఇంకా మీకు అర్థమవుతుందని చెప్తారు. యేసు ప్రభుని పట్టుకుని వెళ్ళి పిలాతు ముందు నిలబెట్టారు. నువ్వు రాజు అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు అన్నట్టు నేను రాజునే కానీ నేను సత్యమునకు సాక్షినై పుట్టి తిని అన్నాడు. ఏమండి? బలెంతో పొడిచినోడు కూడా ఏమన్నాడు చెప్పండి? సైనికుడు, ఈయన సత్య సాక్షి. అంటే మీకు అర్థమవుతుందా? ఇంకా అర్థమవుతానికి ఇలా చెప్తాను. ఈ యుగ సంబంధి అయిన దేవత మన మనోనేత్రాలకు ఏం చేసింది? గుడ్డితనం ద్వారా ఏం జరిగింది? అది తెలిస్తే మీరు ఎందుకయ్యా పాస్టర్ అంటారు. క్రీస్తు ప్రకాశము మన మీద ప్రకాశింపకుండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు ఏం చేసిందట? ఎందుకని క్రీస్తు ప్రకాశం మన మీద ప్రకాశించిందంటే ఈ విగ్రహారాధన తప్పు, ఈ చెట్టును పూజించడం తప్పు, ఇదిగో నేను లంచం తీసుకోవడం తప్పు అంటే అసత్యమైన మోసపూరితమైన జీవితానికి నో అని చెప్తాం. అందుకని యుగ సంబంధమైన దేవత ఏం చేసింది? మనోనేత్రాలకి. అందుకని యేసు ప్రభువు ఏమంటాడు తెలుసా? లర్న్ ఆఫ్ మీ, నా యొద్దకు వచ్చి నేర్చుకున్నాయా. నేను సత్యం నేర్పిస్తాను, నేను అసత్యం చెప్పను, అబద్ధం చెప్పను. ఏమండి? యేసు ప్రభు ఎంత నిజాయితీ పరుడో ఒక సంఘటన చెప్పి నేను ఇప్పుడేమో చెప్తున్నాను మీకు, 6 చివరి చెప్పి ముగిస్తాను. గెత్సెమనే తోటలో ప్రభు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. రోమా రాణు వారు వచ్చారు ఆయన పట్టుకుంటారు. వచ్చి ఆయన తిరుగుతూ ఉన్నారు, రౌండ్లు వేస్తూ ఉన్నారు. నాకేం అర్థం కావట్లేదు యేసుక్రీస్తు ప్రభు ఎవరు. రౌండ్లు వేస్తుంటే ఏమంటే ఆఖరికి ప్రభు ఇలా శబ్దం విని, అబ్బాయి ఏంట్రా ఎవరికి తిరుగుతున్నారు, మీకు ఎవరు కావాలరా అన్న. అప్పుడు వాళ్ళు అన్నారు, మేము యేసు ప్రభు దగ్గరకు వచ్చామన్నారు. నేనే యేసుని పట్టుకోండి అన్నాను. పట్టుకున్నారు. మళ్ళా సెకండ్ టైం అదే జరిగింది. మళ్ళా నేనే యేసుని అంటే తన్ను పట్టుకోవటానికి వచ్చారు, తన్ను చంపటానికి వచ్చారని హీ నోస్. అయినా ఏమంటున్నాడు?
సత్యమే చెప్పాడు కానీ అందులో యేసు ప్రభు ఎక్కడున్నాడు నాకు తెలియదు అన్నట్ట. మనమైతే నాకు తెలియదు అంటాం కదా. అందుకని ఈరోజు అబద్ధం ఆడుటకు ఆయన మనుష్యుడు. సో అందుకని అంటాడు లర్న్ ఆఫ్ మీ, నా యొక్క నేర్చుకోండి. సో నాకు వేరుగా ఉండి మీరేమి చేయండి. ఆయనతో మనం కనెక్ట్ అవ్వాలంటే ఆయన యొక్క నేర్చుకోవాల్సి. నేను మీకు చెప్పేదా పిల్లరా, ఈ ప్రసంగాలన్నీ ఆయన దగ్గరే నేర్చుకుంటాను. నేను ప్రార్థన చేస్తూ దేవుడు నా మనసుకు ఒక వాక్యాన్ని ఇస్తే ఆ వాక్యాన్ని కనీసం 100 సార్లు చదువుతాను. అది నా మనసుకి, నా నోటికి, నా హృదయానికి నిద్రలో లేపినా కూడా చెప్పేటట్టు బాగా మననం చేసి మోకరిస్తాను. ప్రభువా, దీని మీద ఏ తలంపులు ఇస్తావు, ఏం చెప్పంటావు నా ప్రజలకి అని ప్రభుని అడుగుతుంటే ప్రభు మనసులో ఆలోచన ఇస్తాడు. ప్రార్థన నుంచి లేచి ఇచ్చిన ఆలోచనని ఈ మధ్య రాసుకుంటున్నాను. నేను అంతకుముందు రాసేవాడిని కాదు, మైండ్లోనే ఉండేవాడిని. చాలామంది సేవకులు నేను రాసిన ప్రసంగాలు పంపించింది అనుకుంటే ఇప్పుడు రాస్తున్నాను. ఇవన్నీ అవచ్చేది బికాస్ అందుకని ఆయన్ని సద్బోధకుడు అన్నారు, మంచి టీచర్. సో ప్రియ దేవుని బిడ్డలారా, సత్యమును గురించి బోధించి ఆయన యేసు ప్రభువు దేవుని సత్యాన్ని గురించి, పాపమును గురించిన సత్యాన్ని గురించి, నిత్య జీవమును గురించిన సత్యాన్ని గురించి, అపవాదిని గురించిన సత్యాన్ని గురించి చెప్పగలిగేవాడు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేదు. యేసు ప్రభు దగ్గరికి వస్తే దైవ సత్యాన్ని నేర్పిస్తాడు, పాపము నిన్నేం చేస్తుందో నేర్పిస్తాడు, అపవాది నిన్నేం చేస్తుందో నేర్పిస్తాడు, నిత్య జీవానికి నువ్వు ఎలా వెళ్ళాలో ఆయన. అందుకనంటే నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకుందాం. చివరి మాట చెప్తాను, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయాలి. అయితే ఆయనతో కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయమన్నాడు ప్రభు చెప్పిన చివరి మాట మీకు చెప్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం చదవండి. 19వ వచనం, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలలుగా చేస్తాను. హల్లెలూయా, వాట్ ఏ బ్యూటిఫుల్ అండి. యేసు ప్రభు శిష్యుల్లో చాలా మంది చేపలు పట్టేవాళ్ళు, కానీ ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగా అంటారు కదా. ఎలా చేయగలిగారు? యేసయ్య అన్నాడు నాతో కనెక్ట్ అవ్వదయ్యా. కనెక్ట్ అవ్వడానికి ఆయన ఏం చెప్పాడు? నన్ను వెంబడించండి, ఫాలో మీ. 7వ మాట ఏంటి? ఫాలో మీ. నన్ను వెంబడించండి. చేపలేం కనబరా ఆయన, మిమ్మల్ని మనుషులు పెట్టే జాలర్లు చేస్తాను. ఎక్కడ చేస్తాను? ఏమండి, మనం మనుషులు పట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తాం కదా. చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు మనుషులు పట్టడానికి వేలు కొమ్మరించారు, కొన్ని చోట్ల బట్టలు పంచారు, బంగారం పంచారు. ఎందుకు? మనుషులు పట్టడానికి. ఓటు కావాలిగా. కానీ యేసు ప్రభు అంటాడు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు బట్టే. మీరేమనుకోబోతులేదు, మీరు అందరూ నా దేవుని వాక్యం నా ద్వారా వినటానికి ఎట్ట గ్యాదర్ అయ్యారు. ఇప్పుడు మీకు ఏ జ్ఞానం వేసాను, నేను ఏ ఎనబెట్టాను మీకు? ఆయన వెంబడించు నేర్చుకున్నాను. ఏమండి, అబ్బో పాస్టర్ గారు ఆయన వెంబడిస్తున్నాడు కాబట్టి నేను కూడా ఆయన దగ్గర దేవుడి మాటలు వినాలని మీరు. నేనే మీకేం మాయ చేయలేదు, మాయం చేశాను. ఏమండి, మంత్రం వెంబెట్టినా అంటే దేవుడు చెప్తున్నాడు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే. ఏమండి, పేతురు గారిని తీసుకుందాం. మొదటిసారి పెడితే పేతురు గారిని పిలిస్తే ఆయన వెంబడించాడే? వెంబడించలా. రెండోసారి పిలిచాడు, వెంబడించలా. మూడోసారి ఏం చేశాడంటే ఆ గెన్నేశ్వర సరస్సు దగ్గరికి వెళ్ళి ఆ రాత్రంతా ప్రయాసపడిన చేపలు దొరకకపోతే ఇంక వెయ్యయ్యా వల అన్నాడు ధోని లోపలికి పోయి. అప్పటికి పేతురు చెప్పాడు రాత్రంతా ప్రయాసపడ్డావు అయినా చేపలు దొరికి నీ మాట మాత్రం కాదన్నాడు. ఎప్పుడైతే ఆ వల పిగులుతుందో వచ్చి యేసు పాదాల మీద పడి నా ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించని. ఏమండి, ప్రభువుని వెంబడించటం ఎప్పుడు నేర్చుకున్నాడు పేతురు?
తన జీవితంలో ఏం అద్భుతం జరిగిందో. అపోస్తులుడు అయ్యాడు కదండి, యేసయ్య శిష్యుడయ్యాడు, అపోస్తులుడయ్యాడు. యేసుప్రభు అంటాడు, పేతురు నీ మీద నా సంఘాన్ని నేను పెడతా. హల్లెలూయా. ఎప్పుడు? when he learned to follow Jesus. సో అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, నాకు వేరుగా ఉండి మీరేమి, నాకు ఒక వాక్యం ఇశ్రాయేలు గురించి హోషియా ప్రవక్త ప్రవచించిన వాక్యం అది గుర్తొస్తుంది. చదవండి. హోషియా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. హోషియా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలు నీ సహాయకర్తలకు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలన చేసుకుంటున్నావు. ఏమంటాడు? ఇశ్రాయేలు నీకు సహాయకర్తలకు నన్నే, నాకే నీవు విరోధివై, అంటే నాకు వేరై నువ్వేదో చేయాలనుకుంటున్నావు, కానీ నిన్ను నీవే ఏం చేసుకుంటున్నావు? నాశనం చేసుకుంటున్నావు, నిర్మూలన చేసుకుంటున్నావు, నిన్ను నువ్వే చంపుకుంటున్నావు. ఈ మాటను మామూలు భాషలో తర్జుమా చేస్తే నువ్వు వెళ్ళిపోతుంది. మామూలు భాషలో చెప్పేది ఈ మాటను తర్జుమా చేసి, నాకు వేరైతే మీరు ఆత్మహత్య చేసుకుని చావక తప్పదు. అది ఆ భాష. ఏమండి? నిజమే. ఇశ్రాయేలు దేవునితో ఉన్నంత కాలం వారి జీవితం చాలా అద్భుతంగా ఉంది కదండి. మనకు తెలుసు కదా, ఐగుప్తులో నుండి వారి ప్రయాణం ప్రారంభించినప్పుడు దేవునితో ఉన్నప్పుడు, కనెక్ట్ అయినప్పుడు వారి లైఫ్లో అరణ్యంలో ఏం చూశారు? అద్భుతాలు చూశారు, ఆశ్చర్యాలు చూశారు, మహిమగల కార్యాలు చూశారు. ఇంకా చెప్పాలంటే ఏమంటే దేవుడు వాగ్దానం చేసిన భూమిలో ఇద్దరే అడుగు పెట్టారు, యెహోషువ, కాలేబు. ఎందుకని? వారు దేవుడితో కనెక్ట్ అయ్యారు. మిగతా వాళ్ళు ఏమయ్యారు? ఇక్కడ చెప్పినట్టు ప్రవక్త హోషే చెప్పినట్టు, మీరు నాకు వేరై మిమ్మల్ని మీరే నిర్మూలన చేసుకున్నారయ్యా. అందుకని దేవుని బిడ్డలారా, ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేదా. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక ఆయన దేవుడితో కనెక్ట్ అయ్యారు. దేవుడు బిలీవ్, యేసయ్య చెప్పినట్టు బిలీవ్ మీ అన్నట్టు యేసయ్య నమ్ముకున్నాడు. లవ్ మీ అని చెప్పినట్టు యేసయ్యని ప్రేమించాడు. కమ్ టు మీ అని చెప్పినట్టు యేసయ్య ఎదురుకు వచ్చాడు. లుక్ టు మీ అని చెప్పినట్టు యేసు వైపు చూచాడు. అబైడ్ విత్ మీ అన్నట్టు యేసునందు నిలిచాడు. ఆరోది ఏంటండి? ఏమన్నా లర్న్ ఆఫ్ మీ, నా యొద్ద నేర్చుకోండి అన్నట్టు ప్రభు పాదాల దగ్గర నేర్చుకుంటూ వచ్చాడు. ఫాలో మీ అన్నట్టు ప్రభువును వెంబడించాడు. వాస్తవానికి బలహీనుడు, వాస్తవానికి చాలా ఘోరమైన వ్యక్తి. కానీ ఈరోజు ప్రపంచంలో యేసు క్రీస్తు తర్వాత క్రైస్తవులు చెప్పుకోదగిన వ్యక్తి ఎవరు తెలుసా? ఎవరు? అంత గొప్ప వ్యక్తి ఎలా అయ్యాడనుకుంటున్నారు? ఆయన గురించి ఆయన చెప్పాడు, నేను పూర్వం హింసకుని, హానికరుని, దోషకుని. అసలు ఒక చోట అంటాడు, పాపులలో నేను ప్రధానుడను, నేను అల్పుడను, నేను దేనికి పనికిరాని వాడిని, అపోస్తుడు అనటానికి నేను యోగ్యుడను కాను అంటాడు. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోకి వస్తే అక్కడేమంటాడు? నేను బలహీనుని, నేను వ్యాధి గలవాడిని, నేను జబ్బు గలవాడిని, నన్ను స్వస్థపరచు అంటే ఇలాంటి వ్యక్తి ఏమండి? సంఘాన్ని బైబిల్ చదువుతున్నప్పుడు ఇలాంటి వ్యక్తి 7 ఖండాలు తిరిగాడు, దేశాలు తిరిగాడు, సంఘాలు కట్టాడు, సేవకులు తయారు చేశాడు, అనేకులను ప్రభు వైపు ఆకర్షించాడు, రోగులు స్వస్థపరిచాడు, దయ్యాలు వెళ్ళగొట్టాడు, నీతిని బోధించాడు. ఎక్కడదయ్యా అంటే ఓ మాట చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. సహోదరులారా, మన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరుచువాని అందే
నేను సమస్తమును ఐ యామ్ నథింగ్. నేను ఆయనకి వేరుగా ఉన్నప్పుడు, ఆయన్ని వ్యతిరేకించినప్పుడు, ఆయన నమ్మిన వారిని కొట్టినప్పుడు, హింసించినప్పుడు ఐ యామ్ నథింగ్. ఎప్పుడైతే ఆ క్రీస్తుని ఎరగటానికి, ఆ యేసు ప్రభు పునరుద్ధానపు బలాన్ని పొందటానికి, ఆయన శ్రమలలో సమాన అనుభవాన్ని కలిగి ఉండటానికి, నాకు కలిగినవి పెంటగా నష్టముగా ఎంచుకుని ప్రభుతో కనెక్ట్ అయ్యారే, అప్పుడు అంటాడు, నా బలహీనతలు వెళ్ళిపోయినా ఏమి వెళ్ళిపోయావు, ఇదిగో నేను సమస్తము చేయగలిగటానికి కారణం ఏంటో తెలుసా, ఆ ప్రభు ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, యేసే చెప్తున్న మాట, నాకు వేరుగా ఉండి మీరేమి భౌతికంగా అదొక సంతోషం మీకు అనిపిస్తుందేమో, కానీ ఒక దశగా వచ్చేసరికి ప్రభు లేని జీవితం 0. అందుకని ఉదయకాల్సంలో దేవుని బిడ్డలారా, నీ జీవితం ప్రభుత్వానికి కట్టుబడిందా, కనెక్ట్ అయిందా లేదో ఒకసారి ఆలోచించుకో. కనెక్ట్ అవ్వడానికి యేసయ్యే 7 మాటలు చెప్పారు కదా. కనెక్ట్ అవ్వడానికి మనం ఏం చేయాలని చెప్పండి, 7 మాటలు ప్రార్థన చేసుకుందాం. ఒకటి, బిలీవ్ మీ, నా యందు విశ్వాసం. 2, లవ్ మీ, నన్ను ప్రేమించండి. 3, కమ్ అంటు మీ, నా యొద్దకు రండి. 4, లుక్ అంటు మీ, నా వైపు చూడండి. 5, అబాయిడ్ మీ, నా యందు నిలిచి ఉండండి. 6, లర్న్ ఆఫ్ మీ, నా యొద్ద నేర్చుకోండి. 7, ఫాలో మీ, నన్ను మోకరించుదామా, పరీక్షించుకుందామా. ప్రియులారా, ప్రభు నీతో నాతో కనెక్ట్ అవ్వడానికి, సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో వర్షిస్తున్న ప్రభు నీ కొరకు నా కొరకు దేవుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక, మనుషుని పోలిక పుట్టి దాసుని స్వరూపం దాల్చి తను తాను రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చాడు. నీతో నాతో కనెక్ట్ అవ్వటానికి పాపం అడ్డుగా వచ్చినప్పుడు, ఆ పాపమును కొట్టివేయటానికి ఆ కలువరి శిలువలో నీ కొరకు నాకు మరణించి, నీ కొరకు నా కొరకు ఆయన మరణించి రక్తాన్ని చిందించి పాపాన్ని తొలగించాడు. నీతో నాతో కనెక్ట్ అవ్వటానికి 3వ దినాన మృత్యుంజయుడై లేచాడు. నీతో నాతో కనెక్ట్ అవ్వటానికి ఈరోజు నీవు నేను ఏం చేయాలో ప్రభు మనతో మాట్లాడాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, హృదయంలో ఉన్న భారాన్ని బట్టి, వేదన బట్టి చెప్తున్నాను. పిల్లరా, ఆయనకు వేరుగా ఉండి ఏం చేయలేను. నువ్వు అనుకుంటున్నావు ఏం యేసయ్య లేకపోతే నా వల్ల కాదు అనుకుంటున్నాను. నో, నీ వల్ల కాదని రోజు చెప్తున్నాను. ప్రియ సహోదరుడు, ఆయన ఎదుట నీ బలం, నీ శక్తి దేనికి పనికిరాదు. ఆ దమస్కు మార్గంలో నువ్వెవడివి అన్నాడు గర్వంగా సౌలు. యేసయ్య అన్నాడు, నీవు హింసించుచున్న యేసును నేనే అన్నాడు. అర్థమైంది సౌలుకి. కనెక్ట్ అయ్యాడు యేసయ్యతో, జీవితాన్ని పౌలుగా మార్చుకున్నాడు. అంతకు ముందున్న పాత జీవితం, పాత పేర్లు, పాత పలుకుబడి ఏమైపోయిందో. యెరూషలేములో అడుగు పెడుతుంటే యెరూషలేములో ఉన్న వారందరూ వారి ఇళ్ళ తలుపులు మోసుకునేవారు. అంతకు ముందు ఇప్పుడు పౌలన్న వస్తున్నాడంటే, మా ఇంటికి వస్తే పౌలన్న దీవెన అన్నట్టు తలుపులు భారీగా తెరుచుకుని ఉండేవారు. అకుల్లా ప్రిస్కిల్లాలు రమ్మన్నారు, యోహాను రమ్మన్నాడు, తిమోతిలు రమ్మన్నారు. ఏమంటే ఒక్కొక్కటి చూస్తుంటే అపోస్తలుల కార్యములు దే ఇన్వైటెడ్ పాల్ టు దేర్ హౌసెస్. ఎందుకో తెలుసా, ప్రభుతో కనెక్ట్ అయిన తర్వాత లైఫ్ ఏంటో
వాళ్ళ కళ్ళ ముందు పౌలును చూచారు. సౌలు పౌలుగా మారినప్పుడు చూచారు. తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, ప్రభు నీతో ఇంత డైరెక్ట్గా మాట్లాడుతున్నప్పుడు నీ జీవితాన్ని యేసయ్యతో కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకోవడానికి ఏం చేయాలో 7 మాటలు చెప్పాను. ఈ 7 మాటలు నీకు అర్థం కాకపోతే నన్ను వ్యక్తిగతంగా కలువు. ఇంకా నీకు అర్థమయ్యే స్టాండర్డ్లో ఇంకా ఎంత వివరించాలో పూర్తిగా వివరించే సమయం ఇక్కడ చాలదు కాబట్టి జస్ట్ నేను ఆ మాటలు చూపిస్తూ వచ్చాను. పర్సనల్గా మాట్లాడితే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ డీటెయిల్. మరి ఈ సమయం ఉండగా, అవకాశం ఉండగా దూరం అవుతావా యేసయ్యకి? ఈ మాట చెప్పడానికి చెప్పిస్తున్నాను తమ్ముడు, చెల్లి, అన్నాక. ఆయనకి వేరుగా ఉంటే నువ్వు బయట పారవేయబడతావు. ఆయనకి వేరుగా ఉంటే ఎండిపోతావు. ఆయనకి వేరుగా ఉంటే అగ్నిలో కాల్చబడతావు. తమ్ముడు, చెల్లి, అన్నాక, దిస్ ఈస్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ. ప్రభుతో చెప్పు. నాతో ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభా, నిజమే, పలానా విషయంలో నేను తక్కువగా ఉన్నాను, ఇంకా నీతో పూర్తిగా నేను కనెక్ట్ కాలేదు ప్రభువా. ఈరోజు నాకు అర్థం అవుతుంది. నా జీవితంలో ఎందుకు సమాధానం సమృద్ధిగా లేదు, సంతోషం సమృద్ధిగా లేదు. నేను దేవుని మందిరానికి వస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, స్టిల్ ఐ ల్యాక్ సంథింగ్ ఇన్ మై లైఫ్ అని నీకు ఎందుకు కనబడుతుంది అనుకుంటున్నావు? సంపూర్ణంగా ప్రభుతో కనెక్ట్ కాలేదు. అందుకే దేవుడు నీ కొరకు ఈ మాటలు తీసుకొచ్చాడు. సాత్వికంతో అంగీకరించి దేవుడు నీకు ఇది మిక్కిలి అవకాశంగా ఇచ్చాడని గ్రహించి ఇప్పుడు నీ స్థితిగతిని ఒప్పుకొని ప్రభుతో కనెక్ట్ అవుతావా? ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మీకు చెప్పాను కదా, మనం కనెక్ట్ కాకముందే ఆయనే మనతో కనెక్ట్ అయ్యి మేలు చేయటానికి ఎక్కడో సమీపింపురాని తేజస్సు అమరత్తులో ఉన్న ప్రభు నీ కొరకు నా కొరకు భూమి మీదకి శరీరుడిగా వచ్చాడు. వచ్చిన ప్రభు పాపం అడ్డుగా వస్తే పాపాన్ని తొలగించడానికి తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు. 3వ దినాన తిరిగి లేచి మృత్యుంజయుడిగా ఇప్పుడు పరలోకమందు తండ్రి కుడి పార్శ్వన నిత్యము విజ్ఞాపన చేస్తూ ఎవరు ఆయనతో కనెక్ట్ అవుతారు అన్నది ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ జీవితంలో తన కార్యం నెరవేర్చడానికి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటావా? ప్రభు వాళ్ళలో చేద్దాం. స్పర్జన్ గారు ముందుకు వస్తారు, ప్రభు వాళ్ళను పంచుతారు. మనకి రాజా సునీల్ సహాయం చేస్తారు. అయితే ఆలోచించండి ప్రియ దేవుని, అనాలోచన